హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ షో మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మీ ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో 7-seater ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2021 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2021 11th month రిజిస్ట్రేషన్ మహేంద్ర XUV 500 W11 డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ వచ్చేసి ఏంటంటే, సో వెహికల్ వచ్చేసి పర్ల్ వైట్ కలర్ అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 29,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా బ్యాటరీ 2024 వేయించారు. కొత్త బ్యాటరీ ఉంది. టైర్స్ అనేవి షోరూమ్ కండిషన్ నుంచి వచ్చినట్టే టైర్సే ఉన్నాయన్నమాట. చాలా మంచి కండిషన్లో ఉంది. సో ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్లో కానీ ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేదు. షోరూమ్ పీస్ ఎలా ఉందో అలా ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో W11 టాప్ ఎండ్ మోడల్ కాబట్టి. సో ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే ఇక్కడ మనకి మీరు ఇక్కడ చూసుకోండి, డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కూడా ఉంటుంది. అండ్ లైట్ కండిషన్ అనేది అంటే ఒరిజినల్గా నీట్గా ఉందన్నమాట. ఎలాంటి స్క్రాచెస్ కానీ డిమ్ అయిపోవడం కానీ డల్ అయిపోవడం అలాంటిది ఏం లేదనమాట. సో ఫ్రంట్ సైడ్ మీకు వచ్చేసి ఏంటంటే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్ అన్ని కూడా లైటింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ బంపర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ ఏది కాలేదన్నమాట. సో అండర్ బాడీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్తాను. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఏంటంటే ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అనమాట. సో ఇది మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే మీకు 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవేలో అయితే 15 వరకు మైలేజ్ వస్తుంది అనమాట, మీరు 100 బిలో నడిపించుకుంటే. సో వెహికల్ ఇంజిన్ అయితే చాలా మంచి ఇంజన్. సో ఎక్కడ కూడా మాకు ప్రాబ్లం లేదు. సో మంచి ఇంజన్. అండ్ వెహికల్కి సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్లోకి వస్తే బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ హ్యాండిల్ ఉందన్నమాట. దీనికి మీకు షాక్ అబ్జర్వ్స్ లేవు. మీకు దీంట్లో వచ్చేసి ఏంటంటే ఆప్రాన్స్ కానీ ఫ్రంట్ షో గ్రిల్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ కూడా చూసుకుని 24 వేయించారు. 11th month మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. బ్యాటరీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. యాంట్రెస్ట్ కోటింగ్ కూడా చేయించారు. ఫ్రంట్ షో గ్రిల్ కానీ ఆప్రాన్ కానీ క్యాప్స్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ వరకు కంప్లీట్ చేస్తే మీకు సైడ్ వేస్లో మీరు ఇక్కడ చూసుకోండి. సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే మనకి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే వచ్చాయన్నమాట. సో టైర్ కండిషన్ వచ్చేసి అప్ టు 60 to 70% టైర్ కండిషన్ ఉంది. అండ్ మీకు ఇంటిగ్రేటెడ్ మీకు డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ డ్యూయల్ టోన్ గా మనకి ఏంటంటే అలై వీల్స్ వచ్చాయి, డైమండ్ కట్ అలై వీల్స్. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే మీకు ఇక్కడ 235/60 18 ఇంచెస్ టైర్ సైజ్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే 21 మ్యానుఫ్యాక్చరింగ్ కూడా డేట్ ఉంది. 21 కంపెనీ నుంచి వచ్చిన టైర్స్. అదే మీకు షోరూమ్ ట్రాక్ అనేది, సో అది కూడా మీకు ఒక ప్రూఫ్ అనమాట. సో దీనికి వచ్చేసి ఏంటంటే ఫుట్ స్టెప్స్ కూడా వేయించారు. ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ. అడిషనల్ గా పట్టీ వేయించారు, క్రోమ్ పట్టీ కూడా ఉంది. అండ్ మీకు ఇక్కడ మీరు చూసుకుంటే ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్స్ పనిచేస్తున్నాయి. అండ్ దాంతోపాటు మిర్రర్స్ పవర్ విండోస్ కూడా మీరు చూడండి, పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇంటీరియర్స్ లోకి వస్తే మనకు వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ వైస్ కు చూసుకుంటే సో దీనికి వచ్చేసి ఏంటంటే స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి ఏంటంటే సరౌండ్ 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్, అండ్ ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ నుంచి ఏ పిల్లర్ వరకు అన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తే 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇందులో 10 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ మీకు డాష్ బోర్డ్ లో ఇక్కడ చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్ డాష్ బోర్డ్ వచ్చింది. ఎక్స్ట్రా ఫిటెడ్ టచ్ స్క్రీన్ బయట వేయించారు వీళ్ళు. అండ్ వెహికల్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో వెహికల్ లో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ అయితే కాలేదు. అండ్ వెహికల్ ఏసీ కూడా మీకు చూపిస్తాను. వెహికల్ కూడా ఏసీ చాలా బాగుంది. ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ లేదు. ఓన్లీ ఒక బ్యాటరీ లైట్ ఒకటి వస్తుంది అనమాట. అండ్ అది కూడా వెళ్ళిపోతుందేమో చూద్దాం. అండ్ వెహికల్స్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 29,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ వెంట్స్ కంట్రోల్ ఉన్నాయి, హిల్ డిసెంట్ కంట్రోల్, ESP ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉంది చూడండి. సో రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది.
న్యూట్రల్, గేర్, మాన్యువల్ కూడా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెహికల్ సంబంధించిన కీ కూడా చూపిస్తుంది, డ్యూయల్ కీస్ అనేది అవైలబుల్ ఉంది. హ్యాండ్ రెస్ట్ కూడా బాగుంది, అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు హ్యాండిల్ కూడా మంచి కండిషన్ ఉంది. లెదర్ సీట్ కవర్స్ కూడా షోరూమ్ కండిషన్ ఉన్న లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. వెహికల్ కి వచ్చేసి ఏంటంటే సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో సన్ రూఫ్ కూడా మీకు వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే సన్ షేడ్స్ కానీ, సో మ్యూజిక్ అంతా బాగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న గ్లో బాక్స్ వచ్చింది అనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు మాన్యువల్ బుక్ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన మాన్యువల్ బుక్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది కూడా అది కూడా వర్కింగ్ చాలా బాగుంది. డాష్ బోర్డు, అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అండ్ కంప్లీట్ స్టీరింగ్ మోల్టెడ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు దీని వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ వచ్చేస్తే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ రో సిట్టింగ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ రో సీటింగ్ కూడా ఒకసారి మీరు చూడండి. సో ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, టైర్ అయిపోవడం కానీ అట్లాంటిది ఏం లేదనమాట. సో మొత్తంగా చూసుకోవచ్చు మీరు. అండ్ దీంట్లో రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. అండ్ రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కంఫర్ట్ పరంగా అయితే చాలా బాగుంది. లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది వెహికల్. బ్యాక్ సైడ్ లో మీకు ఒకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ 12 వోల్ట్ సాకెట్ ఒకటి ఉంది, ఛార్జింగ్ సాకెట్. అండ్ బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వచ్చేసి పిల్లర్స్కి వచ్చినాయి. బి పిల్లర్కి వస్తుంది చూడండి ఏసీ వెంట్. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకుంటే అన్ని మహీంద్రా గ్లాసెస్ ఉన్నాయి అనమాట. అన్ని కూడా మహీంద్రా గ్లాసెస్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ తోనే మహీంద్రా క్లోజ్ అయిపోయింది అనమాట. సో లాస్ట్ పీస్ ఇది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే టైల్ ల్యాంప్ డిఫరెంట్ గా ఉంటుంది. లాస్ట్ స్టెప్ ఇక్కడ చూసుకుంటే XUV 500 W11 ఆటోమేటిక్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు కెమెరా ఇక్కడ ఇన్స్టాల్ చేసింది మహీంద్రా లోగో. అండ్ బ్యాక్ సైడ్ బంపర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. రెడ్ డిఫాగర్ ప్లస్ మీకు వైపర్ కూడా అవైలబుల్ ఉంది. యాంటీనా అయితే లేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కీలెస్ ఎంట్రీ ఉంటుంది. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే ఏం లేదు. మీకు అవసరం అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే దాదాపు 500 లీటర్స్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, యాక్సిడెంటల్ కానీ ఏది లేదనమాట. అండ్ మనం వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మన వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మనం చూపిస్తాం కదా. సో చూడండి టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన సో స్ట్రక్చరల్ వైజ్ కూడా చూసుకుంటే మనం ప్రతి వీడియోలో కూడా చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా మీరు చూడండి అంతా కూడా రోబోటిక్ పంచెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం లేదు. ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. అండ్ దాంతోపాటు మ్యాట్స్ కూడా ఉన్నాయి. అండ్ కవర్స్ కూడా ఇక్కడ చింపలేదు. అండర్ బాడీలో కూడా ఇక్కడ చూడండి ఇది కూడా కవర్ చింపలేదు. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్ అండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు. మీకు సివిల్ బాగాలేకున్నా కానీ, మళ్ళీ చెప్తున్నాను, సివిల్ బాగాలేకున్నా కానీ నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. సో అది 70% ఉంటుంది. మీకు ఓనర్స్ కానీ, ఓనర్స్ గ్యారెంటీ ఇస్తే నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మీరు ఏపీలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా కానీ. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం వచ్చేసి ఏంటంటే 15,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. అండ్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్ మాదాపూర్ లో ఉంటుంది. బిసైడ్ పంచకట్టు దోశ ఉంటుంది అనమాట, శ్రీ వెంకటేశ్వర మోటార్స్. మీరు వాట్సాప్ లో నాకు టెక్స్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు లొకేషన్ అండ్ మన లింక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.